అసలు పేరంటే ఏమిటి? చెప్పడం అయితే కష్టమే. ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క స్థానానికి, ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క సాంప్రదాయానికి ఒక పేరుంది. కానీ వాటికి ఈ పేరు మాత్రమే సరిపోతుందా? అస్సలు కాదు. చూడండి, కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే జన్మతహా వస్తాయి. ఎలా అంటే నాకు పెట్టిన పేరు కృష్ణ, కానీ తర్వాత అమ్మ నన్ను ప్రేమగా కన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. నేను గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు అప్పుడు అందరూ నన్ను గోవింద అని పిలిచారు. అలాగే నేను కంసుని సంహరించినప్పుడు అప్పుడు అందరూ నన్ను కంసారి అని పిలిచారు. అలాగే నేను గీతలో జ్ఞానబోధ చేసినప్పుడు అందరూ నన్ను యోగీశ్వర అని పిలిచారు. ఇలా కొన్ని పేర్లు మన జన్మతహా వస్తాయి. కొన్ని పేర్లు మాత్రం వాళ్ళు చేసిన కర్మ వల్ల వస్తాయి. జన్మతహా వచ్చిన పేర్లు మృత్యుతో పాటే పోతాయి. కానీ కర్మ వల్ల వచ్చిన పేర్లు మరణం తర్వాత కూడా ఉండిపోతాయి. కాబట్టి మీరు ఈ పేర్ల మాయలో పడిపోవద్దు. మీ కర్మలను చేస్తూ ఉండండి. మీ మనసు ఆనందంగా ఉంటుంది. రండి, నాతో ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.